హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. షింజుకు షోడౌన్ ఆర్క్ లో సెకండ్ పార్ట్ కి స్వాగతం. లాస్ట్ పార్ట్ లో మనం గోజో అండ్ సుకునాకి మధ్యలో జరిగిన ఫైట్ లో గోజో చనిపోవడం చూస్తాము. ఇక్కడ రీజన్ ఏదైనప్పటికీ సుకునానే గెలిచాడు, అది మనం ఒప్పుకోవాలి. సో గోజో చనిపోయిన వెంటనే ఆ బ్యాటిల్ ఫీల్డ్ కి కాజిమో వస్తాడు. మనకు ఆల్రెడీ తెలుసు కాజిమో 400 years బ్యాక్ బతికిన వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ సోర్సరర్. తను బ్రతికిన టైంలో తనకంటే స్ట్రాంగ్ ఎవరు లేరన్నమాట. కాజిమోని గాడ్ ఆఫ్ థండర్ అని పిలిచేవాళ్ళు. కాజిమో రిజరెక్ట్ అయ్యి మరి కల్లింగ్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి మెయిన్ రీజన్ కాజిమో సుకునాతో ఫైట్ చేసి వాళ్ళిద్దరిలో ఎవరు స్ట్రాంగో తెలుసుకోవాలనుకుంటున్నాడు. సో మొత్తానికి తను ఎప్పటి నుంచో ఫైట్ చేయడానికి వెయిట్ చేస్తున్న సుకునా తన ముందరే ఉన్నాడు. ఇంకా ఫైట్ చేయడానికి రెడీ అవుతున్న టైంలో ఉరావుమే ఒక పెద్ద ఐస్ బ్లాక్ ని సుకునా మీదకి దింపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అక్కడికి సడన్ గా హకారి ప్రత్యక్షమవుతాడు అండ్ ఉరావుమేన ఆపడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే మన హకారి కాజిమోకి ప్రామిస్ చేస్తుంటాడు అనమాట, సుకునా అండ్ తనకి ఫైట్ జరిగేటప్పుడు ఎవరిని ఇంటర్ఫియర్ అవ్వనియను అని. హకారి తన డొమైన్ ఎక్స్పాన్షన్ తో ఉరావుమేని ట్రాప్ చేస్తాడు. అలా ట్రాప్ చేసినప్పటికీ ఆ పెద్ద ఐస్ బ్లాక్ అనేది సుకునా వైపే వెళ్తూ ఉంటుంది. ఆ బ్లాక్ సుకునా దగ్గరకు వచ్చినప్పుడు తన ఫింగర్ తో స్నాప్ చేస్తాడు. ఆ ఐస్ మొత్తం కరిగి సుకునా చేతులకి ఒక ఆయుధం వస్తుంది. ఆ ఆయుధం 10,000 బైండింగ్ వోస్ తో తయారు చేసిన కుమాటోకే. ఈ పర్టికులర్ వెపన్ అనేది సుకునా హైనరాలో యూజ్ చేసిన ఆయుధం లాంటిది. ఇది జస్ట్ రెప్లికా అన్నమాట. యోరుజు చనిపోయే ముందు తన కర్సెట్ టెక్నిక్ అండ్ బైండింగ్ వో యూజ్ చేసి ఈ వెపన్ ని తయారు చేస్తుంది. అది సుకునాకి గిఫ్ట్ గా ఇస్తుంది. ఆ వెపన్ ని చేతిలోకి తీసుకోగానే సుకునాకి పాత రోజులు గుర్తొచ్చేస్తాయి. ఆ వెపన్ ని యూజ్ చేసి సుకునా ఒక పెద్ద లైట్నింగ్ ని కాజిమో మీద రిలీజ్ చేస్తాడు. బట్ ఇక్కడ కాజిమో కర్సెట్ టెక్నికే లైట్నింగ్ కాబట్టి తనకేం కాదు. ఆ పెద్ద అటాక్ ని తీసుకున్న తర్వాత కాజిమో సుకునాని ఇలా అడుగుతాడు, నువ్వు పెరిగే కొద్దీ బలవంతుడిగా మారావా లేదా పుట్టుకతోనే బలవంతుడువా అని. సేమ్ ఇలాంటి క్వశ్చనే గెటో మన గోజోని అడుగుతాడనమాట. ఆ టైంలో గోజో దగ్గర అయితే ఆన్సర్ లేదు. బట్ సుకునా కాజిమోతో ఇలా అంటాడు, నేను పుట్టగానే బలవంతున్నో లేదా పెరుగుతూ బలవంతుడిగా మారానో నాకు తెలియదు, కానీ నేను పుట్టినప్పుడు మాత్రం నన్నెవ్వరూ పట్టించుకోలేదు అని చెప్తాడు. సో ఇలాగే వీళ్ళిద్దరికి జరిగిన కన్వర్సేషన్ లో కాజిమో ఇలా అంటాడనమాట, ప్రపంచంలో అందరికంటే స్ట్రాంగెస్ట్ గా ఉండడం వల్ల ఒక రకమైన లోన్లీనెస్ కి గురవుతారు, నువ్వు ఆ ఒంటరితనాన్ని ఎలా జయించావు అని సుకునాని అడుగుతాడు. ఇలాంటి ఫీలింగే గోజోకు కూడా ఉండేదన్నమాట. కాజిమో అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ సుకునా మాటలతో కాదు చేతలతో ఇద్దామనుకుంటాడు. సో ఇద్దరు ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. గోజోతో జరిగిన ఫైట్ వల్ల సుకునా డ్యామేజ్ అయి ఉన్నాడు కాబట్టి కాజిమో తన ఫుల్ పవర్ అండ్ కర్సెట్ టెక్నిక్ తో సుకునా మీద డామినేషన్ చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ కాజిమో తన కర్సెట్ టెక్నిక్ యూజ్ చేసి తన బాడీ మొత్తాన్ని ఒక ఎలక్ట్రికల్ ఫినామినాలా మార్చేస్తాడు. అంటే తన బాడీ అంతా ఎలక్ట్రిసిటీనే ఉంటుందన్నమాట. ఇలా చేయడం వల్ల కాజిమో బ్రెయిన్ లోపల ఉండే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఎన్హాన్స్ అయిపోతాయి అండ్ తన బాడీలో ఉన్న సెల్స్ అన్ని మాలిక్యులర్ లెవెల్లో వైబ్రేట్ అవుతూ తను టచ్ చేసిన ప్రతి ఒక్క దాన్ని నాశనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఈ టెక్నిక్ అనేది కాజిమో ఫైనల్ ఫామ్. దీన్నే సుకునా కోసం దాచిపెట్టి ఉంటాడు. దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే ఒకవేళ ఈ టెక్నిక్ ని ఆపేస్తే కాజిమో బాడీ డిసింటిగ్రేట్ అయిపోతుంది. ఇలా డిసింటిగ్రేట్ అవ్వకూడదు అంటే రివర్స్డ్ కర్సెట్ టెక్నిక్ యూజ్ చేసి కాజిమో ఒక్కసారి తన బాడీని మళ్ళీ రిపేర్ చేసుకోగలుగుతాడు. కాజిమో ఆ ఎలక్ట్రికల్ టెక్నిక్ ని యూజ్ చేస్తూ ఉంటాడు. బట్ సడన్ గా భయపడి ఆపేస్తాడు. ఎందుకంటే ఆపోజిట్ లో సుకునా కూడా తన ట్రూ ఫామ్ ని బయటకు తీసుకొని వచ్చి ఉంటాడు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ లో సుకునాకి 4 చేతులు, పొట్ట దగ్గర ఒక పెద్ద నోరు అండ్ తన ఫేస్ మీద 3 కళ్ళు ఉంటాయి. సో సుకునా బాడీ ఇలా ఎందుకు ఉంది అంటే మనకు తెలుసు జుజుట్సు వరల్డ్ లో చేతులతో ఫైట్ చేసేటప్పుడు కర్సెట్ టెక్నిక్స్ ని యూజ్ చేయలేము. సో ఆ డ్రాబ్యాక్ ని కవర్ చేయడానికి 2 హ్యాండ్స్ ఫైట్ చేయడానికి ఉంటే 2 హ్యాండ్స్ హ్యాండ్ సైన్స్ చేయడానికి ఉంటాయి. అండ్ నార్మల్ గా ఒక్క నోరు ఉండడం వల్ల కంటిన్యూస్ గా మాట్లాడినప్పుడు లంగ్స్ మీద అండ్ హార్ట్ మీద స్ట్రెయిన్ పడుతుంది. ఆ డ్రాబ్యాక్ ని ఓవర్కమ్ చేయడానికి తన పొట్ట మీద ఉన్న ఇంకో నోరు హార్ట్ అండ్ లంగ్స్ మీద డిపెండ్ అవ్వకుండా కంటిన్యూస్ గా మంత్రాలు చదువుతూ ఉంటుంది. సో బేసిక్ గా సుకునా లోపల ఒక సోర్సరర్ ఉండే నార్మల్ డ్రాబ్యాక్స్ ఏవి ఉండవు. ఇది ఏదైనా సోర్సరర్ కి అల్టిమేట్ ఫామ్. సుకునా తన అల్టిమేట్ ఫామ్ కి మారిన తర్వాత కాజిమోని లిటరల్ గా ఫుట్బాల్ ఆడుకుంటాడు అండ్ ఒకే దెబ్బకి కాజిమోని పరలోకం పంపేస్తాడనమాట. మీకు గుర్తుంటే సీజన్ 2 లో సుకునాకి జోగోకి మధ్యలో ఒక కన్వర్సేషన్ జరుగుతుంది కదా, సేమ్ అలాంటి కన్వర్సేషన్ కాజిమో అండ్ సుకునాకి మధ్యలో జరుగుతుంది. చాప్టర్ స్టార్టింగ్ లో కాజిమో సుకునాని అడుగుతాడు కదా, ప్రపంచంలోనే అందరికంటే స్ట్రాంగెస్ట్ గా ఉండడం వల్ల ఒక కైండ్ ఆఫ్ ఒంటరితనాన్ని ఫీల్ అవుతారు అండ్ నీకంటే బలం తక్కువ ఉన్న వాళ్ళని ఎలా ప్రేమించావు అని. దానికి సుకునా ఇలా ఆన్సర్ ఇస్తాడనమాట, మనం బలవంతులు కాబట్టి మనల్ని ప్రేమిస్తారు, జస్ట్ ఆ ప్రేమకు మనం రెస్పాండ్ అవ్వాలంతే. అండ్ నా వరకు వస్తే ప్రేమ అనేది ఒక చెత్త. నన్ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి నేనెప్పుడు వేరే వాళ్ళ కోసం వెతకలేదు. నాకు తినాలనిపిస్తే తింటాను, చంపాలనిపిస్తే చంపుతాను, ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే ఆడుకుంటాను, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను. ఇది నీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను అంటాడు. సో మొత్తానికి కాజిమో చనిపోయినప్పటికీ తను వెతుకుతున్న క్వశ్చన్ కి ఆన్సర్ దొరికింది. అండ్ కాజిమో చనిపోయి
వెళ్ళిపోగానే మన లాయర్ బాబాయ్ అండ్ యూజీ అక్కడికి వస్తారు. సుకున యూజీని చూడగానే అయినా నువ్వు వచ్చి ఏం పిగ్గలుగుతావరా అని యూజీని ట్రోల్ చేస్తాడు. ఇంకో పక్క కెంజకు ప్లేయర్స్ ని చంపుతూ పాయింట్స్ సంపాదిస్తూ ఉంటాడు. తన దగ్గర అవేకండ్ ప్లేయర్స్ అండ్ రీఇన్కార్నేటెడ్ ప్లేయర్స్ ఎగ్జాక్ట్ లొకేషన్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళని అవేకన్ చేసినప్పుడు వాళ్ళ లోపల సీల్స్ పెట్టి ఉంటాడు. సో ఇలానే ట్రేస్ చేసి ఒక రీఇన్కార్నేటెడ్ ప్లేయర్ ని చంపేస్తాడు. అండ్ ఆ చంపిన ప్లేస్ కి హజనోకి వస్తాడనమాట. అండ్ వాన్ని కూడా చంపేస్తాడు. వీళ్ళిద్దరికి ఫైట్ జరిగే టైంలోనే కెంజకుకి గోజో చనిపోయిన విషయం తెలుస్తుంది. గోజో చనిపోయాడు కాబట్టి వాళ్ళ ఫస్ట్ టార్గెట్ సుకునానే అయినా సెకండ్ టార్గెట్ ఖచ్చితంగా కెంజకునే. సైలెంట్ గా వచ్చి లేపేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో కెంజకు ప్రిపేర్డ్ గా ఉంటాడు. నార్మల్ గా మాకిలో హెవెన్లీ రిస్ట్రిక్షన్ జరగడం వల్ల జీరో కర్సిడ్ ఎనర్జీ ఉంటుంది. సో వాళ్ళని ట్రాక్ చేయడం కష్టం. అండ్ వాళ్ళు ఎటువైపు నుండి వచ్చి చంపుతారో అస్సలు తెలీదు. సో కెంజకు తను సేవ్ చేసుకోవడానికి సర్వైలెన్స్ స్పిరిట్స్ ని షింజుకు మొత్తం స్ప్రెడ్ చేసి ఉంటాడు. ఆ స్పిరిట్స్ షింజుకు లోపల ఎవరు ఎక్కడికి కదిలినా ఆ ఇన్ఫర్మేషన్ ని కెంజకుకి ఇచ్చేస్తాయి. సో కెంజకు పకడ్బందీగా ఉంటాడనమాట. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ గా తన దగ్గరికి తాకబా వస్తాడు. మీకు తాకబా గురించి ఆల్రెడీ ఒకసారి చెప్పాను, బట్ మళ్ళీ ఇంకోసారి చెప్తాను. తాకబా ఒక అవేకండ్ ప్లేయర్ అనమాట. తను యాక్చువల్ గా ఒక కమిడియన్. తన కర్సిడ్ టెక్నిక్ ఏంటంటే తనకి ఏది ఫన్నీగా అనిపించినా అది రియాలిటీగా మారిపోతుంది. తాకబా మీద ఎంతో పవర్ఫుల్ అయిన గోజో లిమిట్లెస్ అండ్ 6 ఐస్ పవర్స్ కూడా పనిచేయవు. ఎందుకంటే ఒకవేళ తాకబాకి గోజోకి 6 ఐస్ పవర్ లేకపోవడం కామెడీగా అనిపిస్తే నిజంగానే గోజోకి 6 ఐస్ పవర్ లేకుండా అయిపోతాయి. బట్ ఈ టెక్నిక్ అనేది ఎంత టైం వరకు పనిచేస్తుంది అండ్ ఏ కండిషన్స్ లో పనిచేస్తుంది అనేది ఇప్పటి వరకు తెలియదు. మాంగాలో మెన్షన్ చేసినంత వరకు అయితే తాకబా టెక్నిక్ పని చేయాలి అంటే అది తనకి కామెడీగా అనిపించాలి. అండ్ ట్విస్ట్ ఏంటంటే ఇలా తాకబాకి ఫన్నీగా అనిపిస్తే రియాలిటీనే చేంజ్ అవుతుందన్న విషయం తాకబాకే తెలియదు. తను లిటరల్ గా గోజో కంటే పవర్ఫుల్ అనమాట. బట్ తన పవర్స్ తనకి ఎలా పనిచేస్తాయో తెలీదు. అదే మన తాకబాలో మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. సో బ్యాక్ టు ద చాప్టర్. సో కెంజకుకి తాకబా ఎదురు పడతాడనమాట. కెంజకుకి అవేకండ్ ప్లేయర్స్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. హిగురుమా అండ్ హిరోమికి మాత్రమే కొంచెం పొటెన్షియల్ ఉందని నమ్ముతాడు. సో తాకబాని చాలా తక్కువ అంచనా వేసి తన మీద ఒక కర్సిడ్ స్పిరిట్ తో అటాక్ చేస్తాడు, ఒకటే దెబ్బతో ఫినిష్ చేసేయాలి అని. బట్ కామెడీగా తాకబాకి ఏమై ఉండదు అనమాట. యాక్చువల్లీ తాకబా వైలెన్స్ అంటే అస్సలు ఇష్టపడ్డు. అండ్ తనకి ఎవరిని చంపడం కూడా నచ్చదు. అన్ఎక్స్పెక్టెడ్ గా కెంజకు అటాక్ చేసేసరికి తాకబా కోపంగా ఏంట్రా నన్ను చంపేయాలనుకుంటున్నావా, ఇంకా మంచోడిగా ఉండి లాభం లేదు, అయిపోయావు నా చేతిలో అంటాడు. సో ఇక్కడ తాకబా ఫైట్ చేయడానికి రెడీ అయ్యాడనమాట. ఇంకో పక్క కెంజకుకి తన కర్సిడ్ టెక్నిక్ ఎందుకు పని చేయలేదో అస్సలు అర్థం కాదు. ఏదో ఇంట్రెస్టింగ్ గా జరగబోతుందని మాత్రం అర్థం చేసుకుంటాడు. సో కెంజకు కొన్ని స్పిరిట్స్ ని తాకబా మీదకి పంపిస్తాడు. తాకబా ఏమో నేను కార్టూన్ అయితే ఇవి నన్నేం చేయలేవు కదా అని కామెడీగా అనుకుంటాడు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ కర్సిడ్ స్పిరిట్స్ ఎటువంటి ప్రభావం చూపించలేవన్నమాట. సో కెంజకు ఇలాంటి ఫాస్ట్ గా గ్రాస్ప్ చేస్తాడు కాబట్టి కెంజకుకి తాకబా కర్సిడ్ టెక్నిక్ అర్థం అయిపోతుంది. సో కెంజకు తాకబా కాన్ఫిడెన్స్ దెబ్బతీయాలనుకుంటాడు. తాకబాకి నవ్వించడం రాదు. అండ్ తాకబా కంటే కెంజకునే బాగా కామెడీ చేయగలుగుతాడని కెంజకు తాకబాని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇలానే తాకబా కాన్ఫిడెన్స్ ని దెబ్బతీస్తూ తనని ఫిజికల్ గా కూడా డామేజ్ చేస్తూ ఉంటాడు. ఇంకా మొత్తం కెంజకు చేతిలోనే ఉంది. తాకబా కూడా ఓడిపోతాడనే సిచ్యువేషన్ లో తాకబాకి హజనోకి డెడ్ బాడీ కనిపిస్తుంది అనమాట. ఆ డెడ్ బాడీ చూడగానే తాకబాకి తన ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. అండ్ ఈ ఫ్లాష్ బ్యాక్ లోనే తను ఎందుకు కమిడియన్ అవ్వాలి అనుకున్నాడు అనేది తనకు మళ్ళీ గుర్తొస్తుంది. తన లోపల కామెడీ చేయాలి అనే స్పిరిట్ మళ్ళీ పెరుగుతుంది అనమాట. సో తాకబా వేరే వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి అనుకున్నప్పుడు తన కర్సిడ్ ఎనర్జీ కంప్లీట్ గా పెరిగిపోతుంది. అలా పెరగడం వల్ల తాకబా కర్సిడ్ టెక్నిక్ పని చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. తాకబా టెక్నిక్ వల్ల ఒక విచిత్రమైన ఫైట్ ని తాకబా అండ్ కెంజకు మధ్యలో చూస్తాం. ఇలానే వదిలేస్తే తాకబా డేంజర్ కాబట్టి తన ఒక స్పెషల్ గైడ్ స్పిరిట్ ని సమ్మన్ చేస్తాడు. ఆ స్పిరిట్ తాకబాని అటాక్ చేసే లోపే ఒక ట్రక్ వచ్చి ఆ కర్సిడ్ స్పిరిట్ ని నుజ్జుగా తొక్కిచ్చేస్తుంది. ఇలాంటి స్పిరిట్ కూడా కాదనమాట. ఒక స్పెషల్ గైడ్ స్పిరిట్ ని కామెడీగా ఒక ట్రక్ తో గుద్దిచ్చి చంపాడంటే తాకబా కర్సిడ్ టెక్నిక్ ఎంత పవర్ఫుల్ లో మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. దీని తర్వాత తాకబా ఫుల్ టెక్నిక్ వర్క్ అవడం స్టార్ట్ చేస్తుంది. డిఫరెంట్ సినారియోస్ జరుగుతాయన్నమాట. కామెడీ స్కిట్స్ లాంటివి. కర్సిడ్ స్పిరిట్ ని గుద్దిచ్చినందుకు కెంజకు పోలీస్ ఆఫీసర్ అవుతాడు. అండ్ ఆ ట్రక్ డ్రైవర్ తాకబా అవుతాడు. తర్వాత ఒక ఆపరేషన్ థియేటర్ లో ఒక ఫిష్ కి తాకబా అండ్ కెంజకు ఆపరేషన్ చేస్తారు. ఇదే స్కిట్ లో కెంజకు ఒక అమ్మాయి లాగా కూడా మారతాడు. ఇద్దరు డాన్స్ చేస్తారు, ఒక క్విజ్ పోటీ పెట్టుకుంటారు, తర్వాత సముద్రంలో కూడా ఆడుకుంటారు. ఈ కామెడీ స్కిట్స్ జరిగేటప్పుడు తాకబా ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాడు అనమాట. తనకి ఎటువంటి డ్యామేజ్ కలగదు. బట్ కెంజకు మాత్రం చాలా డ్యామేజ్ తీసుకుంటూ ఉంటాడనమాట. ఈ ఫైట్ ని తను వైలెన్స్ తో గెలవలేడు అని అర్థం చేసుకునేస్తాడు. తాకబాని ఓన్లీ కామెడీతో మాత్రమే గెలవగలను అని తెలుసుకుంటాడనమాట. సో ఫైనల్ సినారియోగా ఒక స్టాండప్ కామెడీ షో స్టార్ట్ అవుతుంది. అందులో కెంజకు అండ్ తాకబా పార్ట్నర్. సో ఆ షో ని పెద్ద హిట్ చేయాలని కెంజకు డిసైడ్ అవుతాడు. అండ్ అనుకున్నట్టే ఆ షోలో ప్రతి ఒక్కరిని నవ్వేలా చేస్తాడనమాట. అండ్ తాకబా చిన్నప్పటి నుండి కోరుకున్నది కూడా ఇదే, ఒక పెద్ద స్టేజ్ మీద అందరినీ నవ్వించాలి అని. తన డ్రీమ్ అనేది నెరవేరిన తర్వాత
తాకాబా కర్సిడ్ టెక్నిక్ ఆగిపోతుంది. సో ఈ విధంగా కెంజకు తాకాబా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసి తన కర్సిడ్ టెక్నిక్ మీద గెలుస్తాడు. సో కెంజకు అండ్ తాకాబా మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. సడన్ గా యూత వెనక నుండి వచ్చి కెంజకు తల నరికేస్తాడు. సో తాకాబా కెంజకు దగ్గరికి వెళ్ళడం అనేది మనోళ్ళ ప్లాన్ అన్నమాట. కెంజకు దృష్టి అంతా తాకాబా మీద ఉన్నప్పుడు యూత కెంజకుని చంపాలి అనేది ప్లాన్ అన్నమాట. అనుకున్నట్టే కెంజకుని అయితే చంపేశారు. వీడు చనిపోయాడంటే ఎందుకో నాకు ఇప్పుడు కూడా నమ్మకం కుదరట్లేదు. మళ్ళీ ఫ్యూచర్ లో దర్శనం ఇస్తాడేమో చూద్దాం. ఇంకో పక్క హిగురుమా అండ్ యూజీ కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయిన సుకునాతో ఫైట్ చేయాలి. ఈ ఫైట్ అనేది ఎలా జరుగుతుంది అండ్ ఏ ప్లాన్ తో సుకునాని చంపడానికి వచ్చారు అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.